నట శిక్షణాలయం ఈ రంగస్థల సంకేతములు స్టేజ్ కన్వెన్షన్స్ పూర్వకాలము నుంచి ఎందరో మహానుభావులు రంగస్థలములో అనేక సాంకేతిక పదాలను కనుగొన్నారు. అవి నటులకు సులభంగాను అర్థవంతంగాను ప్రతిభావంతంగాను ఉండి నటనకు ఎంతగానో దోహదపడతాయి. అందుకు నటులు అందరూ తప్పక వీటి గురించి తెలుసుకోవాలి. రంగస్థలము మధ్యలో నిలబడి ప్రేక్షకుల వైపు తిరిగి ఉన్న నటునకు ఎడమ ప్రక్కనున్న భాగమును రంగస్థలము ఎడమ స్టేజ్ లెఫ్ట్ భాగమని, నటునకు కుడి ప్రక్కనున్న భాగము రంగస్థల కుడి స్టేజ్ రైట్ భాగమని అందురు. ప్రేక్షకులకు దూరముగా ఉన్న భాగమును ఎగువ రంగస్థలము అప్ స్టేజ్ అని, ప్రేక్షకులకు దగ్గరగా ఉన్న భాగమును దిగువ రంగస్థలము డౌన్ స్టేజ్ అని అందురు. రంగస్థలము మధ్యలో భాగమును రంగస్థలము మధ్య స్టేజ్ సెంటర్ భాగమందురు. మధ్యలో ఊహించి గీసిన రేఖను మధ్యరేఖ సెంటర్ లైన్ అని అందురు. కుడి ఎగువ అప్రైట్, ఎగువ మధ్య అప్ సెంటర్, ఎడమ ఎగువ అప్ లెఫ్ట్, కుడి దిగువ డౌన్ రైట్, దిగువ మధ్య డౌన్ సెంటర్, ఎడమ దిగువ డౌన్ లెఫ్ట్ మొదలైనవి డిజిగ్నేషన్స్ ఆఫ్ ఏరియా భాగాలుగా విభజించి గుర్తించారు. అలాగే నటులు అందరూ శరీర స్థితులు బాడీ పొజిషన్స్ గురించి తెలుసుకోలమలెను. నటుడు ప్రేక్షకుల వైపు పూర్తిగా ముందుకు తిరిగి ఉండటాన్ని అభిముఖము ఫుల్ ఫ్రంట్ అని అందురు. ప్రేక్షకుల నుంచి పావు భాగము తిరిగిన ఒక పావు పార్శ్వముఖము 1/4 అని అందురు. ప్రేక్షకుల నుంచి అర్ధభాగము తిరిగిన ఒక అర్ధ పార్శ్వముఖము 1/2 అని గాని, అర్ధముఖము ప్రొఫైల్ అని అందురు. ప్రేక్షకుల నుంచి 3/4 భాగము తిరిగిన 3/4 పార్శ్వముఖము 3/4 అని అందురు. ప్రేక్షకులకు పూర్తిగా ప్రతిముఖముగా తిరిగి ఉండడాన్ని పూర్తి వెనుక ఫుల్ బ్యాక్ ప్రతిముఖము అని అందురు. నటుడు ప్రేక్షకుల వైపు కాస్త ఎక్కువగా తిరిగి ఉండటాన్ని తెరుచుకొనుట ఓపెనప్ అందురు. రంగస్థల మధ్య వైపుకు తిరగడాన్ని లో తిరుగు టర్న్ ఇన్ అని అందురు. రంగస్థల ప్రక్కల వైపుకు తిరగటాన్ని బయట తిరుగు టర్న్అవుట్ అని అర్థము. ఇద్దరి నటులను ఒక్కొక్కసారి దృశ్యములో పాలు పంచుకోవటము షేర్ ఏ సీన్ అనవచ్చును. అంటే వారు ఒక పావు 1/4లో కానీ అర్ధముఖము ప్రొఫైల్లో కానీ ఉండి నటించటం వల్ల ఇద్దరు ప్రేక్షకులకు సమముగా కనిపిస్తారు. రంగస్థలము ఇచ్చుట గివ్ స్టేజ్ అంటే ఒక నటుడు ప్రేక్షకులకు ప్రతిముఖముగా మరో నటుని కంటే ఎక్కువగా తిరిగి ప్రాముఖ్యమైన రంగస్థలాల్ని అతనికి ఇచ్చుట
చాలా దృశ్యాలలో తరచుగా ఒక పాత్ర నుంచి మరో పాత్రకి నొక్కి చెప్పే పద్ధతి మారుతూ ఎంఫసైజ్ షిఫ్ట్స్ ఉంటుంది. ఒక్కొక్క దృశ్యంలో ఒక్కొక్క నటుడు ప్రాధాన్యతను బట్టి, ప్రత్యేకమైన కదలికలను బట్టి రంగస్థలము ఇవ్వడం గివింగ్ గాని, రంగస్థలము తీసుకొనుట టేకింగ్ జరుగుతుంది. కేంద్రీకృతము ఫోకస్ అంటే ఒక వస్తువుని గాని, ఒక వ్యక్తిని గాని చూస్తూ ఉన్న అటువైపే తిరిగి ఉన్న దానిపై ఆసక్తిని నేరుగా కలిగించటము. రంగస్థలము చక్కబెట్టు లేక దిద్దు. డ్రెస్ ది స్టేజ్ అంటే రంగస్థల చిత్రాన్ని సమతూకము చేయుటకు కదలటం. బాగా అనుభవం ఉన్న నటులు అప్రయత్నంగానే, చెప్పకుండానే సమతూకము కోసం కదులుతారు. రంగస్థలాన్ని చక్కబెడతారు. నటులు రంగస్థల ప్రదర్శన గురించిన అన్ని అంశాలను ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత బాగా వారి నటనలో ఉపయోగించుకోవచ్చును. దృశ్య పరికల్పన, దుస్తులు, ఆహార్యం, దీపనం మొదలగు అంశాలు క్షుణ్ణంగా నటులు తెలుసుకోవలెను. మరికొన్ని భాగాలు